రీసెంట్గా కొన్ని పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి కదా, Yeah. మీరు ఏ మూవీ గురించి బాగా వెయిట్ చేస్తున్నారు? పుష్ప, దేవర, ఇలాగా సంథింగ్. అన్ని సినిమాలు ఓజీ. అన్ని సినిమాలు నో 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 అంటే నిన్న దేవర గ్లిమ్స్ చూసాము, Yeah. అలాగే పుష్ప గ్లిమ్స్ చూసాము. సో బన్నీ నాకు మంచి ఫ్రెండ్. తారక్ గారి గురించి ఆ దేవర గురించి మోర్ వెయిటింగ్, ఎందుకంటే దగ్గరలో రిలీజ్ ఉంది కాబట్టి. Yeah, yes, అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను నా లైఫ్లో తారక్ గారితో సినిమా నాకు వర్కౌట్ అవ్వకపోయినా ఎన్టీఆర్ గారికి నా లైఫ్లో చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ హీ గేమ్ ఏ ఫిల్మ్ ఈ వర్డ్ అని కాదు. నేను షాక్ సినిమా తర్వాత ఎమ్మెల్యేని ఒక కథ స్క్రిప్ట్ ఆయన ఓకే చేశారు. 2009లో పేపర్ కట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ సినిమా ఓకే అని చెప్పి నేను ఆ పేపర్ కటింగ్ దాచుకున్నా. ఓకే, నా దగ్గర ఎమ్మెల్యే మంచి లక్షణాలను అబ్బాయి అని ఒక కథ ఆయన ఓకే చేశాడు. అప్పుడు షాక్ ఫ్లాప్ని చూడలేదు, ఏమి చూడలేదు, కేవలం నా కథను చూసి ఆయన అంత పెద్ద స్టార్ నా సినిమా ఓకే చేశారు. సో ఆయన మీద నా గౌరవం కానీ ఆయన మీద నా అభిమానం కానీ ఐఎమ్ మోర్ ఇండెప్టెడ్. మిగతా హీరోల కంటే కూడా ఆయనతో పనిచేసే సినిమా వర్కౌట్ ఒక గిల్ట్ ఒకటి, ప్లస్ నాకు అసలు నా నా ఒక షాక్ దర్శకుడిగా నా కథ ఓకే చేసిన ఫస్ట్ స్టార్ హీరో. సో ఎప్పుడూ ఎన్టీఆర్ గారికి నా గుండెలో స్పెషల్ 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 ప్లేస్ ఉంటుంది. దేవర మొత్తం రికార్డ్స్ని తిరిగి రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అన్న, మీరు అంటే హరీష్ శంకర్ అన్న అంటే మాస్ సినిమాస్ ఎక్కువ తీస్తారు అండ్ కమర్షియల్ సినిమాస్. ఇవి కాకుండా ట్రెడిషనల్ లైక్ డివోషనల్గా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎటువంటి మూవీ ట్రై చేస్తారు? ఇప్పుడు నాకు చాలామంది మాస్ డైరెక్టర్ అన్నా సరే, బన్నీ గారు ఎప్పుడు నన్ను యూత్ మాస్ అని పిలుస్తారు. ఒక మాస్ దర్శకుడు సినిమాలో మధురం మధురం అని ఒక మధురాష్టకం పే చేసుకున్న ట్యూన్ ఉండదు. ఒక మాస్ దర్శకుడు సినిమాలో యద్భావం తద్భవతి అనే డైలాగ్ ఉండదు. ఒక మాస్ దర్శకుడు సినిమాలో అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం అనే పాట ఉండదు. సో ఎక్కడో నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న నా ఈస్థెటిక్స్ ఎకనామిక్స్ బ్యాలెన్స్ చేద్దామని కోరుకుంటాను. ఎప్పుడు అవి బ్యాలెన్స్ అవునప్పుడు ఇలాగ ఒక చిన్న దాని ఏమంటారు మిక్స్డ్ టాక్లు వస్తుంటుంది తప్ప ఐ డోంట్ అగ్రీ మరీ సూమోలు ఎగరడాలు నరకడాలు ఇవి చేస్తేనే మాస్ డైరెక్టర్ అనే ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు. నేను చెప్పినట్టుగా మీరు ట్రెడిషన్ అన్నారు కదా ఇందాక చెప్పినట్టుగా, అలాగా ఎండమూరి గారి నవల్స్ కానీ లేకపోతే నేను అనుకున్న దావుడు మూతలు కానీ ఇవన్నీ బియాండ్ మై మాస్ కంటెంట్ ఆ సినిమాలు ఉండబోతున్నాయి డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ బేస్డ్ సినిమాలు బాగా చూస్తున్నారు కాబట్టి నా ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ మేక్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆల్సో. అంటే డివోషనల్ మీద ఏమన్నా? డివోషనల్ కాదు, కేవలం ఒక మతాన్నో ఒక దేవుడిని అని కాకుండా సనాతన ధర్మం అనేది, హిందూ సనాతన ధర్మం అనేది ఇట్స్ నథింగ్ టు డూ విత్ రిలీజియన్. యోగా చేస్తున్నప్పుడు ఈ దేవుడిని మొక్కండి, లేకపోతే బొట్టు పెట్టుకోండి, లేకపోతే భస్మం పెట్టుకోండి, లేకపోతే నామాలు పెట్టుకోండి అని చెప్పదు యోగా. యోగా ఏం చెప్తుంది అంటే ఒక బ్రీతింగ్ గురించి చెప్తుంది. సో అలాగా సనాతన ధర్మం అనేది వే ఆఫ్ లైఫ్, మతాలకు కులాలకు అతీతమైన సనాతన ధర్మం. సో ఆ సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతని ప్రపంచానికి తెలియజేస్తూ సినిమా చేయాలని మటుకు ఒక బలమైన కోరిక నాకు ఉంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అన్న. మళ్ళీ లేచావు. మీరు మూవీ తీసేటప్పుడు ఇది రైట్ రీమేక్ అని చెప్పి తీశారు కదా. అవును. అదే చెప్పకపోయి ఉంటే ఇంకా మంచి సక్సెస్ వచ్చేదని చెప్పి మీకు ఏమైనా ఒపీనియన్ ఉందా? నిజంగా మంచి సక్సెస్ వచ్చేదని చెప్తే నేను ఫర్దర్గా ముందు చెప్తే అప్పుడు చెప్పకుండా బేసిక్గా ఒక సినిమా నచ్చినప్పుడు కథ కూడా చూడండి, అతని పేరు వేసాం. ఒక సినిమా నచ్చినప్పుడు ఐ డోంట్ వాంట్ స్టీల్ సమ్మన్స్. ఇప్పుడు నాకు ఈ సినిమాలో హరీష్ శంకర్ డైలాగ్ బాగా రాస్తాడని మీకు అందరికీ తెలుసు. అయినా సరే అడిషనల్ డైలాగ్స్ అని చెప్పి ఒక ప్రవీణ్ వర్మ పేరు, అలాగే మన గద్దలకొండ గణేష్కి చైతన్య అండ్ మధు అని వాళ్ళ పేర్లు. ఐ డోంట్ లైక్ సమ్మన్ అంటే ఒకవేళ క్రెడిట్ తీసేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను గోస్ట్ రైటర్గా పనిచేసి వచ్చినాను కాబట్టి నాకు చాలా చోట్ల నాకు రావాల్సిన క్రెడిట్ నాకు రాలేదు కాబట్టి ఇంకోళ్ళ క్రెడిట్ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను ఓపెన్గా ఈ సినిమా పలానా సినిమా యొక్క రీమేక్ అని చెప్తాం. ఫ్రీమేక్ చేయడం కంటే రీమేక్ చేయడం బెటర్ కదా బాస్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇప్పుడు ఒక సినిమాలో క్యారెక్టర్ ఒక హీరోని ఒకసారి కోపాడాలి లేదా ఒకసారి ఏడవాలి సంథింగ్ అలా ఉంటాయి. ఆ క్యారెక్టర్ని ఆ ఏడవాలని మీరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో, ఎలా ప్రిపేర్ చేస్తారో ఆ హీరోని? ఆ సీన్ తాలూకు ఎమోషను, ఆ సీన్ తాలూకు డైలాగ్ బలంగా చెప్పి ఈ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే ఎంత బాధ వేస్తుంది, ఈ బాధలో నువ్వు చెప్పదలుచుకుంది ఏంటి అని చెప్పి. అంటే అది ఏడుపనే కాదు, ఒక సీన్ హీరోయిజం పండాలన్నా, ఒక ఎమోషనల్గా ఒక హీరో గట్టిగా డైలాగ్ చెప్పాలన్నా, ఒక కమెడియన్ ఒక టైమింగ్తో చెప్పాలన్నా మీరు ఎలా చేస్తారు అంటే దాన్నే డైరెక్షన్ అంటారు. థ్యాంక్ యూ.
అంటే దాని వెనకాల థాట్ ప్రాసెస్ ఎలా ఇదే ఆ సీన్ తగ్గట్టుగా సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అవసరమైతే ఒకసారి చేసి చూపిస్తాం. అండ్ ఎవరైనా రీచ్ అవ్వాలంటే మిమ్మల్ని స్క్రిప్ట్స్ ఉండి బాసు అందరికంటే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేది నేనే. సినిమా మిక్స్డ్ టాక్తో కూడా 3 గంటలకి 2 గంటలకి ట్వీట్లు రీట్వీట్లు వేస్తున్నాను. ఎవడన్నా సినిమా బాగుంది అనగానే ఇమీడియట్గా రీట్వీట్ కొడుతున్నాను. అంతకంటే ఏముంటుంది, యూ కెన్ డిఎం మీ. కాకపోతే ఎవరో కొంతమంది గ్రూపులలో నాకు తెలియకుండా నన్ను యాడ్ చేస్తారు. ప్లీజ్ అలాంటిది మట్టుకు చేయకండి. ఐఎమ్ స్ట్రిక్ట్లీ టాకింగ్ టు మై సోషల్ మీడియా డిపార్ట్మెంట్. దాంట్లో సెట్టింగ్స్ ఉన్నాయంట. ఐఎమ్ గోయింగ్ టు డిజేబుల్ దట్. నో బడీ కెన్ యాడ్ మీ ఇన్ ఎనీ గ్రూప్. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ద గ్రూప్స్ ఐ మీన్ యాక్చువల్లీ. ఎక్కడో ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల నన్ను వేరే చాలా గ్రూపులు యాడ్ చేసి మీ పంచాయతీలోకి నన్ను లాగుతున్నారు. అది చేయకండి, మీకు దండం. మీరు పర్సనల్గా ఇండివిజువల్గా డిఎం చేస్తే చాలామందికి నేను పెట్టాను. అసలు డిఎం ఏంటి, డైరెక్ట్గా నన్ను ట్యాగ్ చేశాను క్వశ్చన్ అడిగితే ఇమీడియట్గా ఆన్సర్ ఇచ్చేస్తాను నేను. యా, ఒకటే గుర్తుపెట్టుకోండి, కలెక్షన్లు థియేటర్లో ఉంటాయి, కామెంట్లు ట్విట్టర్లో ఉంటాయి, అంతే. హాయ్ సార్. అసలు లాంగ్ షాట్లో తమన్లా ఉన్నావు నువ్వు, ఒకసారి చూడండి అందరూ. యా, నిన్న మీరు రవితేజ గారిని కలిసారు కదా? అవును. అంటే దేని గురించి మాట్లాడుకున్నారు సార్? సినిమా రిలీజ్ అయితే ఆయన కలవలేదు, షూటింగ్లో బిజీగా ఉన్నారు. కంపల్సరీ కలవాలి కదా. అవునవును. కానీ సో ఏదో మిక్స్డ్ టాక్ వచ్చింది, ట్విట్టర్లో కొంతమంది గోల్ చేస్తానని చెప్పి మా అన్నయ్యని కలవకుండా ఉంటారా? ఇమీడియట్గా సెట్కి వెళ్ళాను, కలిశాను. అదే అబ్బాయి కొంచెం మిక్స్డ్ టాక్ ఉన్నట్టుంది కదా అంటే, అవుననే ఈ 5 రోజులు హాలిడేస్ ఉన్నాయి, బాగా ప్రమోషన్ చేస్తున్నాం అని చెప్పాను. సరే ప్రొసీడ్ అన్నారు. షార్ట్ అడిగిన ఆయన ఒక సాంగ్ చేస్తున్నారు, శ్రీలీలతో దుమ్ము లేచిపోయే సాంగ్ కూడా చేస్తున్నారు. గెట్ రెడీ. ఓకే సార్, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. అన్న అది గ్రేట్ ఇండియా తాత ఉన్నాడు కదా, మీ మూవీ గురించి 40 minutes రివ్యూ ఇచ్చిండు కదా, మరి ఒక యాంకర్ని పెట్టుకుని ఎవరైనా 3 minutes 6 minutes మ్యాక్స్ 10 minutes, మరి ఇది పర్సనల్ అజెండా అయ్యిందా అని. నేనంటే ఆయనకి చాలా ఇష్టం, అమితమైన ప్రేమ. కింద పెట్టాడు ఒకసారి, కింద పెట్టాడు కదా, ఆయన అంటే చాలా గౌరవం అని చెప్పి కామెంట్ పెట్టాడు. ఎవరో ఈయన ఎందుకు ఈయన కార్యక్రమం అంటే ఆయన అంటే చాలా గౌరవం అని పెట్టాడు. ఒక్కొక్కసారి చూడండి, అతి ప్రేమను కూడా ఒకసారి భరించలేం కదా. సో ఇంకోటి ఏంటంటే, సినిమా ఆయన రివ్యూ పెట్టాడు అన్నారు కదా, సినిమా రివ్యూలో అది ఖచ్చితంగా ఎవరు ఏ సినిమా అయినా రివ్యూ చేయొచ్చు. రివ్యూల గురించి ఎప్పుడు నేను మాట్లాడలా. ఇన్ఫ్యాక్ట్ 2.25 రివ్యూ ఇచ్చిన గ్రేట్ ఆంధ్రలో నాకు నచ్చిన విషయాలు చాలా ఉన్నాయని చెప్పే కదా. సిచి అలాంటి షాక్ తట్టుకొని ఇవాళ ఇక్కడికి వచ్చాను బాసు. ఆయనను ఇంకోళ్ళో ఎలా బాసు, లైట్. అన్న ఇంకోటి ఓజీ గురించి మీ ఫ్యూ వర్డ్స్ గ్లిమ్స్, ఓజీ గురించి ఫ్యూ వర్డ్స్. ఓజీ టీజర్ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సుజిత్ గబ్బర్ సింగ్ అప్పుడు థియేటర్లో టర్బైన్ కట్టుకొని రెడ్ డబల్ కట్టుకొని తిరిగిన ఒక అబ్బాయి ఒక ఓజీ లాంటి ఆ టీజర్ చూసి దానికి మా బావ తమన్ మ్యూజిక్ చూసి ఐఎమ్ కాంట్ వెయిట్ టు వాచ్ ద ఎంటైర్ ఫిలిం. ఆల్ ది బెస్ట్ సుజిత్, కుమ్మేశాడు. థ్యాంక్స్ అన్న. అన్న ఒక ఐటమ్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉస్తాద్ భగత్ సింగ్లా? అసలు నీ క్వశ్చనే ఒక ఐటమ్ ఇప్పుడు బేసిక్గా. సర్ప్రైజ్. థ్యాంక్స్. వినపస్తలే, పర్లేదు బాస్. సౌండ్ చూడండి, మైక్. అంటే ఎన్టీఆర్ గారికి రామయ్య వస్తావే టైంలో దానికంటే బెస్ట్ ఇస్తా అన్నారు కదా అన్న, స్క్రిప్ట్ రెడీగా ఉందా? యా, డెఫినెట్గా ఒక ఎంటైర్ స్క్రిప్ట్ రెడీ లేదు, బట్ ఒక థాట్ రెడీగా ఉంది. బట్ లైక్ ప్రభాస్ ఇప్పుడు ఆయనైతే ఎలాగ కంటిన్యూగా నాకు ఆయన లైనప్ తెలుసు, అలాగే ఎన్టీఆర్ గారి లైనప్ కూడా నాకు తెలుసు. ఐ థింక్ ఇప్పుడు కొంచెం అప్రోచ్ అవ్వడం ఇప్పుడు కష్టం. యా, ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ విత్ యూ. థ్యాంక్ యూ అన్న. ఆయన సంటి మీ పీపుల్ మీడియాలో దగ్గర పెట్టుకోరా మైక్. పీపుల్ మీడియా రవితేజ హరీష్ శంకర్ ఇంకో మూవీ కావాలన్నా మాకు ఇదే కాంబినేషన్లో. యా, ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వప్రసాద్ గారి గురించి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. ఆయన ఈ సినిమాకి ఇచ్చిన సపోర్టు లైఫ్లో మర్చిపోలేను. ఆయన వల్లే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా రిలీజ్ అయింది. ఇంకో విషయం ఖచ్చితంగా ఇది బయట నేను చెప్పాలనుకున్నాను. జనరల్గా సినిమా కొంచెం మిక్స్డ్ టాక్ వస్తే ప్రొడ్యూసర్లకు కూడా రావాల్సిన అమౌంట్లు అవి ఇవి కొన్ని ఉంటాయి కాబట్టి ఏమైనా బ్యాలెన్స్ రెమ్యునరేషన్లు ఉంటే కొన్ని రోజులు ఆగి క్లియర్ చేస్తారు ప్రొడ్యూసర్లు. ఏ ప్రొడ్యూసర్కి ఎవరికి రెమ్యునరేషన్ ఎగ్గొట్టాలని ఉండదు. ఒక్కొక్కసారి వాళ్ళకి రావాల్సిన పేమెంట్లు లైక్ ఇప్పుడు ఓటీటీ నుంచి రావాల్సిన డబ్బులు అవో కొంచెం లేట్ అవుతే డెఫినెట్గా చాలాసార్లు నేనే రిలీజ్ తర్వాత రెమ్యునరేషన్ తీసుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐ డోంట్ మైండ్ టు సే దిస్, మిక్స్డ్ టాక్ వచ్చినా సరే
15వ తారీఖు మిక్స్డ్ టాక్ వచ్చినా సరే 10వ తారీఖు నిన్న విశ్వప్రసాద్ గారు నాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ మొత్తం ఇచ్చేశారు. నేను పర్లేదు సార్ మీకు కొంచెం కంఫర్ట్గా ఉన్నప్పుడు ఇవ్వండి అంటే లేదండి ఐమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ అని చెప్పారు. ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఉన్నందుకు ఇలాంటి ప్రొడ్యూసర్తో నేను పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ టు విశ్వప్రసాద్ గారు. ఖచ్చితంగా ఇంతో కలిసి మరిన్ని సినిమాలు చేస్తాను నేను. ఐ షుడ్ సే దిస్. థ్యాంక్ యూ సార్, ఇంతకుముందు మీరు మాకంటే ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటా అని చెప్పారు కదా. అవును. సో రీసెంట్లీ జరిగిన పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ పైన జరుగుతున్న రూమర్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? అందరూ మన హీరోలే, ఎవరో ఏదో పట్టుకొని కామెంట్ చేశారనుకోండి, అదే చెప్తుంది కదా, సోషల్ మీడియాలో ఉండడం తప్పు కాదు, బట్ సోషల్ మీడియా మాత్రమే జీవితం కాదు. సోషల్ మీడియా వేరు, జీవితం వేరు. ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే సోషల్ మీడియాని బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. హాయ్ అన్న, నా పేరు సంజయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడటం చాలా హ్యాపీగా ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ అన్నతో మూవీ ఇన్ ఫ్యూచర్ మేబీ చేస్తే కుదిరితే సెట్ అయితే ఆ మూవీలో ఇలాంటి ఇప్పుడు రవాణాతో ఎలాంటి కామెడీ ఎలిమెంట్స్ అయితే మీరు చేపిస్తారో మాస్ ఎలిమెంట్స్ ఎలాగో ఉంటాయి. అలా కామెడీ టైమింగ్ కూడా ఎన్టీఆర్ అన్న గారిది యాస కానీ ఆయన ఏదైనా మాట్లాడగలరు. అలాంటిది ఎట్లా ప్లాన్ చేస్తారు? భలే క్వశ్చన్ వేసావు. నేను ఎన్టీఆర్ గారిని పర్సనల్గా చాలాసార్లు కలిసాను కాబట్టి ఆయనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ నెక్స్ట్ లెవెల్. నేను రామవ్యవస్థలో ఆయనతో పర్సనల్గా ట్రావెల్ అవ్వడం మూలంగా, రామవ్యవస్థ కంటే ముందు ఇంతకుముందు చెప్పిన నాకు కథ ఒకటి ఓకే చేశారు కాబట్టి ఆయనతో ట్రావెల్ అవ్వడం మూలంగానే ఫస్ట్ హాఫ్లో ఆయన క్యారెక్టర్ అంత ఎంటర్టైనింగ్గా చేయగలిగాం. చాలామందికి ఈ రోజుకి అనే ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్ ఉంటే బాగుండేది, చాలా యూత్ఫుల్గా, చాలా కాలేజీ కుర్రోళ్ళ చూపించారు అని అంటుంటారు. ఎన్టీఆర్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్కి అసలు అంటే ఒక జోక్ని కూడా అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి నవ్వేస్తారు, ఒక జోక్ కూడా అంత ఫాస్ట్గా వేస్తారు. సో డెఫినెట్గా నిజంగా అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ పోర్షన్ మటుకు నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ. అన్న, ఇది మిక్కీ అన్న సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మూవీలో చాలా బాగుంది. అంటే ఇలాంటి ఒక మాస్ యాంగిల్ని ఎలా చూసారన్న మీరు? నాకు సౌండ్, ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ ఐ లవ్ ద సౌండ్. ఈ అబ్బాయి ఈ సౌండ్ ఇవ్వగలిగాడంటే ఏ సౌండ్ ఇవ్వగలుగుతాడో అని ఒక చిన్న ఒక ఎక్స్పెక్టేషను, ఒక అంచనా ఉంటుంది. నాకు మహానటిలో మీకు టైటిల్ సాంగ్లో మహానటి అనగానే ట్రంపెట్స్ వస్తుంటాయి, టన్ 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 ఒక ట్రంపెట్స్ ఉంటుంది, హెవీ ట్రంపెట్స్. సావిత్రమ్మ గారిని ఆయన ఒక మనిషిగా కాకుండా ఒక ఈవెంట్లో చూశాడు మిక్కీ. సో ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ బాగా నచ్చింది నాకు. దాంతో డెఫినెట్గా మిక్కీ ఈజ్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. మాస్ సినిమాలకి డెఫినెట్గా ఇతను మాస్. అతను ఫుల్ ఆల్బమ్ బ్లాక్ బస్టర్ కొట్టి ఆ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మిక్కీ మరిన్ని మంచి మాస్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సార్, రవితేజ గారికి మీకు 10 years ఎబో జర్నీ అనేది ఒక పరిచయం ఉంది. 15 years ఎబో పరిచయం ఉంది. సో ఇన్ని సంవత్సరాలలో మీకు రవితేజ గారి మధ్యలో జరిగినటువంటి బెస్ట్ ఫన్నీ మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా? ఎవ్రీ డే ఇట్స్ ఫన్ అండి. ఇట్స్ ఒకటో రెండో అయితే గుర్తుంటాయి. చాలా అంటే చాలా గవుక్కున నా మీద ఏమైనా ట్రోలింగ్ వచ్చినా ఫస్ట్ ఆయనే పంపిస్తాడు నవ్వుకుంటూ. ఏమైనా మీమ్స్ వస్తే షేర్ చేస్తుంటాడు ఆయన నాకు. అండ్ అప్పుడప్పుడు నన్ను ఎప్పుడన్నా నెక్స్ట్ మళ్ళీ రవితేజ గారు మీకు కనబడినా మీడియాకి వచ్చినా ఒకసారి హరీష్ గారిని ఇమిటేట్ చేయండి అని అడగండి. నన్ను ఇమిటేట్ చేస్తే కడుపు పట్టుకొని కింద పడిపోయి నవ్వేస్తుంటాను. నేను కానీ సుబ్బరాజు కానీ మేము అందరం అన్నప్పుడు ఎప్పుడు నన్ను ఇమిటేట్ చేస్తారు రవితేజనే, ఇంకా నేను కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చేంత వరకు నవ్వుతాను. నేను అంత పర్ఫెక్ట్గా దింపేస్తారు నన్ను. సో దీస్ ఆర్ ద ఫనీ మూమెంట్స్. థ్యాంక్స్ అ లాట్. మీరందరూ వచ్చి నిర్మోహమాటంగా సినిమాలో ఇక్కడ బాగుంది ఇక్కడ బాగాలేదని మీరందరూ చెప్పినందుకు ఐఎమ్ వెల్కమింగ్ ఆల్ యువర్ ఒపీనియన్స్. చెప్పే కదా ఎందుకు ఇలా డిబేట్ టాక్ వచ్చినా సరే కెమెరా ముందుకు వచ్చి మా అందరితో మీటింగ్ పెట్టారు అన్నప్పుడు డెఫినెట్గా మన క్యారెక్టర్ అనేది ఏదో సక్సెస్ వచ్చినప్పుడు రొమ్మిర్చుకొని ఏదైనా డిసప్పాయింట్ వచ్చినప్పుడు ఇలాంటి మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు కుంగిపోయి దాక్కున్న క్యారెక్టర్ కాదు. ఖచ్చితంగా నేను ఇంతకు మించిన సినిమా తీసే పొటెన్షియల్ క్యాపబిలిటీస్ని నేను మళ్ళీ ఒకసారి రివైవ్ చేసుకొని ఖచ్చితంగా మీ అందరి ముందుకి మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్తో వస్తా. మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో ఫ్రాంక్ అండ్ సో జెన్యూన్ టు మీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్.